గతంలో పొరపాటు చేసుకున్నట్టు ఈరోజు మోసపోకండి. మాయమాటలు చెప్పుకుంటా మన గల్లీలలో తిరుగుతున్నారు. మన పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచించండి. మన ప్రాంత అభివృద్ధి గురించి ఆలోచించండి. ఈరోజు 3 నెలల నుండి ముఖ్యమంత్రి గారి ఆదేశాలతో 3 మంత్రులు మన ప్రాంతాల్లో తిరుగుకుంటూ 150 కోట్ల రూపాయల డెవలప్మెంట్ యాక్టివిటీస్ చేసినారు. ఇంకా కూడా మనందరం మంచి మెజార్టీతో కాంగ్రెస్ని ఇక్కడ నుండి గెలిపించుకుంటే రేపు 1000 కోట్లతో ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తారని చెప్పి పూర్తి నమ్మకం మాకుంది. అన్నగారి మీద ఈ ప్రాంత ప్రజలందరికీ కూడా నమ్మకం ఉందని చెప్పి తెలియజేసుకుంటూ 2 సార్లు పోటీ చేసిన మళ్ళీ మీ ముందుకు వస్తున్న ఒక్కసారి ఆశీర్వదించమని చెప్పి ఈ ప్రాంత ప్రజలందరూ కోరుకుంటూ, యువకుల జీవితాలను పాడు చేసే విషయంలో బీఆర్ఎస్ పార్టీ ఉండే గతంలో అనేక యువకుల మీద తప్పుడు కేసులు పెట్టింది. ఎవరైనా లీడర్గా ఎదగాలనుకుంటే వాళ్ళని ఇబ్బందులు పెట్టింది. కానీ ఈరోజు కాంగ్రెస్ పార్టీ కష్టపడే యువకులకు అండగా ఉంటాం, పబ్లిక్కి సేవ చేసే యువకులకు అండగా ఉంటామని చెప్పడానికి నేను ఒక ఎగ్జాంపుల్. ఈ యువకులను ప్రోత్సహించే విధంగా మన రేవంత్ అన్న పరిపాలన సాగుతుంది. మీరందరు యువకులు చూడాలి. మరి అనేక తప్పుడు ఆరోపణలు పెట్టుకుంటూ నవీన్ యాదవ్ ఒక రౌడీ అని చెప్పి నన్ను ప్రోత్సహించారు. మీ కొడుకు రౌడీయా? మీ కొడుకు రౌడీయా? మీ తమ్ముడు రౌడీయా? మీ అన్న రౌడీయా? మీ తమ్ముడిని, మీ అన్నని, మీ కొడుకుని అనేక తప్పుడు ఆరోపణలు చేస్తూ ఉన్నారు. మీరు నన్ను చిన్నప్పటి నుండి చూస్తున్నారు. మీలో ఒకరిని, మీ స్థానికుడిని. ఈరోజు వాళ్ళకి బుద్ధి చెప్తారా? బుద్ధి చెప్తారా?